ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామం మరియు యాదవాడ గ్రామాలలో నేడు నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఓబులంపల్లె గ్రామానికి 40 లక్షల రూపాయలు, యాదవాడ గ్రామానికి 17 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు మంజూరు కావడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 2 గ్రామాలలో సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా ఓవులంపల్లె, యాదవాడ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, గత 5 ఏళ్లు ఎక్కడా లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, అభివృద్ధి చేయాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఆ 2 కోట్లు సరిపోవు అనే ఉద్దేశంతో కలెక్టర్కు నిధుల పెంపు గురించి లేఖ రాయడం కూడా జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఆళ్లగడ్డ తాలూకాకు మొత్తం 240 వర్కులకు గాను 13,46 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇందులో 211 వర్కులు పూర్తి అవ్వడం జరిగిందని, ఇంకా కేవలం 29 వర్కులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. 100% వర్కులు పూర్తి చేసి బిల్లులు కొంచెం ఆలస్యమైనా గానీ టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి వర్కులు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ప్రజలు చూస్తున్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ నిధులు కూడా కొట్టేసి లాస్ట్కు వీధి లైట్లు కూడా వేసుకోలేని స్థితిలో ఉండేదని, ఈ రోజు వైసీపీ సర్పంచ్ అయినా టీడీపీ సర్పంచ్ అయినా కూడా నిధులను మాత్రం తాము ఖచ్చితంగా కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డ తాలూకాలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, అలాగే నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల పనులు త్వరగా పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ధనమగ్నిర్ధనం వాయోధనమింద్రోధనం సూర్యో వసుంధరః సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతం త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం జై భూమా, జై భూమా, జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ, జై రామకృష్ణ. ఆళ్లగడ్డ తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాఫలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాఫలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ముఖాలలో కూడా. ఈరోజు ఆళ్లగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాలలో 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మరి మండలానికి 2 కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 కోట్లతో ఇంకా సరిపోవి, ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆళ్లగడ్డ తాలూకా మొత్తంలో 240 వర్కులు శాంక్షన్ అయినాయి. 13 కోట్ల మరి 46 లక్షలు ఆళ్లగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతాయి. దీంట్లో ఆల్రెడీ
211 వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 29 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే 100% కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే, మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు 100% ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే, పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు. ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా, రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా. కానీ వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు, తప్పుడు ప్రచారాలు చేయడాలు, ప్రజల్ని మోసం చేయడాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. నేను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా. ఈరోజు ఓపులంపల్లకి 40 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం, యాదవాడకి 17 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం. ఇంకా రాబోతున్నాయి, ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం. వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా, డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే కార్యక్రమం గతంలో మనం చూసినాం. అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు. ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందనే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటారు.